నిజంగా దేవుని బిడలంగా ఉన్నప్పుడు మనము దేవుని చిత్తాన్ని స్వీకరించి, దేవుని చిత్తాన్ని అంగీకరించి, దేవుని చిత్తాన్ని మన ఇష్టంగా మనము మార్చుకోవాలి. అదే మనకి యేసయ్య చూపించిన మాదిరి. హల్లెలూయా. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ క్రైస్ట్ హ్యాస్ సెట్ ఫర్ అస్. దేవుడు మన ముందు ఉంచిన మాదిరి అదే. నీకు ఇష్టం లేకపోయినా, నాకైతే ఇలా ఇష్టం లేదు ప్రభా, కానీ నేను ఈ మార్గంలో వెళ్ళడం నీకు ఇష్టమైతే నేను వెళ్తానయ్యా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడండి. అందరికీ ఒకేలా ఉండదు మార్గం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మార్గం గుండా దేవుడు తీసుకువెళ్తాడు, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి. కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు ఆ మార్గం కష్టమైన ఆ మార్గము నీకు క్షేమమే. హల్లెలూయా. దేవుని చిత్తం నుండి నువ్వు తొలగిపోయి ఒక మంచి మార్గంలో నువ్వు ఉన్నావు అనుకున్నా, ఆ మంచి మార్గము చివరికి నిన్ను నాశనానికే నడిపిస్తుంది. అందుకే నిత్య జీవానికి వెళ్ళే మార్గం అంట చాలా ఇరుగ్గా ఉంటుందంట, కానీ నిత్య నాశనానికి వెళ్ళే మార్గం అంట చాలా విశాలంగా ఉంటుందంట. చాలామంది విశాల మార్గాన్ని ఎంచుకుంటారంట. ట్రబుల్ ఫ్రీ లైఫ్, చాలా స్వేచ్ఛగా బ్రతికే బ్రతుకు, నీతి న్యాయములు, దేవుని ఆజ్ఞలు ఇవన్నీ మాకు వద్దండి, ఇష్టానుసారంగా జీవించే జీవితం చాలా సౌఖ్యవంతంగా సౌకర్యార్థంగా ఉంది మాకు, ఆ మార్గం మేము ఎంచుకుంటున్నామని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ నిన్ను దేవుడు ఏ రోడ్లో పెడితే ఆ రోడ్లో వెళ్తేనే నీకు క్షేమం. ఈ రోడ్డు నాకు కష్టంగా ఉందండి, కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు. ఆ రోడ్డులో నువ్వు ముందుకు వెళ్ళడానికి, అడుగులు వేయడానికి నీకు శక్తి ఎవరిస్తారంటే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే తన శక్తిని, తన సహాయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.